తమిళనాడులో అగ్రహీరో విజయ్ కేవలం 2 ఏళ్లలోనే అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. కానీ 12 ఏళ్ల క్రితమే సొంతంగా జనసేన పార్టీ స్థాపించి రాజకీయంగా ఎందుకని అధికారం దిశగా పవన్ అడుగులు వేయలేకపోతున్నారనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఇదే సందర్భంలో అనేక మంది చక్కటి కారణాలని కూడా విశ్లేషిస్తున్నారు. తమిళనాడులో విజయ్ విజయానికి ధైర్యమే కారణమని విశ్లేషకులు తేల్చేశారు. ఇదే సందర్భంలో ఏపీలో పవన్ కళ్యాణ్ ఎదగలేకపోవడానికి భయం, అలాగే వైఎస్ జగన్ అంటే ద్వేషం కారణమని స్పష్టం చేస్తున్నారు. ముమ్మాటికి ఇవే నిజాలు. రాజకీయ పార్టీ పెట్టిన వాళ్ళెవరైనా సొంతంగా ఎదగడానికి కార్యాచరణ రూపొందించుకుంటారు. సొంత బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఏది ఊరికే రాదు, ఎవరికి వారుగా సాధించుకోవాల్సి ఉంటుంది. రాజకీయాల్లో మొట్టమొదట ప్రజల్లో నమ్మకం కలిగించేలా నడుచుకోవాల్సి ఉంటుంది. గత 12 ఏళ్లలో పవన్ కళ్యాణ్ ఆ దిశగా ఎప్పుడూ పనిచేయలేదు. జనసేన పార్టీని స్థాపించి తగుదునమ్ము అంటూ టీడీపీ, బీజేపీ కూటమికి బేషరతుగా మద్దతిచ్చారు. ఈ సందర్భానికైతే సొంతంగా పార్టీ పెట్టాల్సిన అవసరం ఏంటో పవనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ మొదట్లోనే తప్పటడుగు వేశారు. ఆ తర్వాత సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేదు. అందుకే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ అనిపించుకోవాలని పెద్దలు అంటుంటారు. అందులో పవన్ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకే టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చినట్లు 2014 నుంచి అప్పటి వరకు పవన్ చెబుతూనే ఉన్నారు. ప్రతి సందర్భంలోనూ వైఎస్ జగన్పై విషం చిమ్ముతూనే ఉన్నారు. అయితే కుటుంబ పార్టీలు అవినీతి పార్టీలకు ప్రత్యామ్నాయం అంటూ భారీ సినిమా డైలాగులు, చివరికి అవే అవలక్షణాలున్న పార్టీలతో అంటకాగడం వల్ల ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేకపోయారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో విజయ్ గెలుపు ఏపీలో జనసేన శ్రేణుల్లో తీవ్ర ఆవేదన నింపింది. తమ నాయకుడు కూడా విజయ్ ఎందుకు చేయలేకపోయారని తల్లడిల్లిపోతున్నారు. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లా రాజంపేట జనసేన ఇన్ఛార్జ్ కోనిశెట్టి హరిరాయల్ తీవ్ర ఆవేదనతో వీడియో చేశారు. అందులో కీలక ప్రశ్నలు సంధించారు. ఇంకెంతకాలం బానిస బతుకు అని పవన్ను ఆయన నిలదీశారు. తమిళనాడులో విజయ్ వెనుక బలమైన కులం లేకపోయినా విజేతగా నిలిచారని గుర్తు చేస్తూ 25% ఓటు బ్యాంకు కలిగిన మీరెందుకు ఆ రకంగా సాధించలేకపోయారని ప్రశ్నించారు. రాజకీయంగా పోరాటం ఎందుకు చేయలేదని ఆవేదనతో నిలదీశారు. తమను ఎందుకు బానిసలుగా మారుస్తున్నారని పవన్ను గట్టిగా నిలదీశారు. ఈ ప్రశ్నలు కేవలం హరిరాయల్ మాత్రమే కాదు, పవన్ను అభిమానించే వేలాది లక్షలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలవని గుర్తించాలి. అయితే కొంతమంది వైర్యంగా ప్రశ్నించలేకపోతున్నారు. కొందరు లోపలే తమ బానిస బతుకులను మదన పడుతున్నారు. పవన్ మాటల్లో వైర్యం తప్ప చేతుల్లో లేదని విజయ్ గెలుపుతో నిరూపితమైంది. గుంటూరు శేషేంద్ర శర్మ కవిత్వాన్ని చెబుతూ గుండెల నిండా వైర్యం ఉందని పవన్ అంటుంటారు. చావుకు భయపడనని అంటుంటారు. తనను చంపాలని కుట్రలు చేశారని, చేస్తున్నారంటూ గతంలో టీడీపీతో విభేదించినప్పుడు లోకేష్పై, అలాగే వైఎస్ జగన్పై లెక్కలేనన్ని సార్లు పవన్ ఆరోపణలు గుప్పించారు. గత 12 ఏళ్లలో పవన్ చెప్పుకోదగ్గ పోరాటాలు ఏవి చేయలేదు. అలా చేసి ఉంటే క్షేత్రస్థాయిలో జనసేన బలపడేది. పార్టీ స్థాపించి టీడీపీ, బీజేపీతోనే అంటకాగడానికి సరిపోయింది. మరోవైపు పవన్ అభిమానులకేమో తమ నాయకుడిని సీఎంగా చూడాలనే కోరిక. రాజకీయ పరిపాలన అనుభవం కలిగిన చంద్రబాబే సీఎంగా సరైన నాయకుడని తేల్చి చెప్పారు. ఆ మాత్రం దానికైతే బిల్డప్ మాటలు ఎందుకు సార్ అంటూ జనసేన నాయకులు, కార్యకర్తలు ఆవేదనతో సంధించే ప్రశ్నలకు సమాధానం లేదు. వైఎస్ జగన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాకుండా చేసేందుకు, అలాగే పొత్తులో ఉండాలని పవన్ కోరుకుంటున్నారు. ఇలాంటి మాటలే తనను అబాసుపాలు చేస్తున్నాయని పవన్ అసలు గ్రహించలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. టీడీపీ జెండాలు మోయలేం మహాప్రభు అంటూ జనసేన శ్రేణులు చేస్తున్న ఆర్తనాదాలు ఇప్పటికైనా పవన్ చెవిలో పడితే మంచివే.